చాలా మంచిది. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్న నేటి క్రైస్తవ సాక్ష్యాలు. అందరూ దృష్టి పెట్టాలి, అందరూ నా వైపు చూడాలి, అందరూ వాక్యంలో మనందరూ ముందుకు వెళ్ళాలి. కనుక వాక్యంలో ప్రతి సందర్భాన్ని, ప్రతి పరిస్థితిని మనము పరిశీలన చేస్తూ వాక్యానికి దగ్గరవుతున్న ప్రతి దాన్ని అనుసరిస్తూ మన భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ప్రతి సంఘంలో, క్రైస్తవులలో సాక్ష్యాలని మనం వింటున్నాం. ఏమంటున్నామండి? సాక్ష్యాలు అని వింటున్నాం. అసలు సాక్ష్యం అనగా ఏమి? సాక్ష్యం అనగా ఏమి? సంఘములో వాక్యం ఏమవుతుంది? నిరర్థకం అయిపోతుంది. అంటే వాక్యానికి ప్రయారిటీ లేకుండా, వాక్యానికి సమయం ఇవ్వకుండా సొంత సాక్ష్యాలు, దేవుడు నాకీ మేలు చేశాడని, దేవుడు నాకీ ఉద్యోగం ఇచ్చాడని, దేవుడు నాకీ స్వస్థత కలుగజేశాడని, దేవుడు నాకు అప్పుల బాధల్లో నుండి విడిపించాడని, పిల్లలు లేకపోతే దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడని, ఇలా చెప్పుకుంటూ పోతే సాక్ష్యాలు అనేటువంటి రూపంలో ఇవి చెబుతూ ఉన్నారు. కనుక ఇంతకీ సాక్ష్యం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగినట్లయితే మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యము కానే కాదు. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లయితే ఆ వ్యక్తి దొంగతనం చేసడం దానికి సాక్ష్యం ఉండాలి, విట్నెస్ ఉండాలి. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాలా, ఇది నిజమే, నేను చూశాను, దానికి నేను సాక్షి. అది సాక్ష్యం. కనుక ఇప్పుడు యేసు క్రీస్తును గూర్చి లేదా వాక్యమును గూర్చి ఆనాడు ఆయనతో 12 మంది శిష్యులు కూడా 3.5 సంవత్సరాల కాలము తిరిగి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకొని ఆయన శిలువ మీద మరణించినప్పుడు వాళ్ళు చెల్లాచెదరైపోయి మరలా ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఆయన 40 దినాలు తను తాను కనపరుచుకున్నాడు. అప్పుడు వారు ఆయన గురించి, మేము మా కన్నులారా ఆయన్ని చూసాము, మా చేతులు ఆయన్ని తాకాయి, మేము మా చెవులారా విన్నాము, వాటికి మేము సాక్షులము. అది సాక్ష్యం అంటే. ఒక సంఘంలో ఏమండి, అదొక ప్రార్థన కూడిక, అదొక సభ, లేకపోతే అదొక గృహ కూడిక. అందులో ఇంచుమించుగా ఎన్ని సాక్ష్యాలు అంటే, ఎంతమంది సాక్ష్యాలు చెప్పారంటే అదొక ఫెలోషిప్. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ మరి వాక్యం లేదు. అక్కడ ఏం లేదు, అక్కడ వాక్యం నిరర్థకం అయిపోతుంది. అంటే యేసుక్రీస్తు సాక్ష్యాన్ని చెప్పాల, ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలని ప్రపంచానికి తెలియచేయాల. అదేమైపోతుంది? కనుమరుగైపోతుంది అక్కడ. నేను చాలా ఆశ్చర్యపోయాను. సాక్ష్యం అంటే మన గురించి సంఘం వెలుపల చెబితే చెప్పొచ్చు, కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత మన సొంత డబ్బా అంటారు దీన్ని ఏమంటారు? సొంత డబ్బా. ఎన్ని సాక్ష్యాలు చెప్పారంటే, ఎంతమంది చెప్పారంటే, ఏమండి ఆ ప్రార్థన కూడిక అంతా సాక్ష్యాలే చెప్పారండి. ఏమని చెబుతున్నారంటే, నేను సెలలో ఎన్నో నీలి చిత్రాలను చూశాను, ఎన్నో చెడ్డవన్నీ కూడా చూశాను, ఇప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. అదొక సాక్ష్యం. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను,
ఆ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చింది, దానికి ఒక సాక్ష్యం. నీకే వచ్చింది ఉద్యోగం, అన్యుల్లో ఉద్యోగాలు రాలేదా? వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించలేదా? పెద్ద ప్రమోషన్ రాలేదా? అది ఒక సాక్ష్యమే. అంటే ఈరోజు సాక్ష్యం అంటే అర్థం కాక ప్రతి చిన్నదాన్ని సాక్ష్యము అని చెప్పేసి, ప్రమోషన్ వస్తే సాక్ష్యం, వచ్చిన జ్వరం పోతే సాక్ష్యం, 10 రూపాయలు పోయి దొరికితే సంఘంలో సాక్ష్యం చెప్తారండి. నేను 10 రూపాయలు పోయి ఇళ్ళల్లో చూసిన 10 రూపాయలు దొరికిందండి, దేవునికి స్తోత్రం. అదొక సాక్ష్యం. ఈరోజు 10 రూపాయలు పోతే దొరికితే దానికి ఒక సాక్ష్యం అంటున్నారు. ఇప్పుడు ఉద్యోగంలో విఆర్ఏ కొన్ని సంవత్సరాలు పనిచేసి అందులో విఆర్ అయిపోతున్నాడు, అది ఒక సాక్ష్యమే, అదొక సాక్ష్యం. ఏమండి, అలాగే కొన్ని సాక్ష్యాలు చాలా విచిత్రంగా, నేను ఒకరితో విచారం చేశాను, విచారం చేస్తే ఆ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పడం, ఈ సంఘంలో ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, అది ఒక సాక్ష్యమే. అప్పుడు ఆ వ్యక్తి జీవితం ఏమవుతుంది, తన భర్త ఏం చేస్తాడు, ఇలాంటిది ఒక సాక్ష్యమే. ఇలాంటి చెత్త సాక్ష్యాలన్నీ చెప్పేసి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోయినట్టు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నేటి క్రైస్తవులు. మనమే. బయట బాగున్నారు, మన మీద బయట వాళ్ళే బెటర్. ఈరోజు అలాంటి సాక్ష్యాలు నోరిపితే చెప్తున్నారు. మరి కొంతమంది పొట్ట చింపితే అక్షరం రాదు. నిజంగా ఒక వ్యక్తి నేను సాక్ష్యం చెప్తాను మీద వస్తారు, ఏదో చెప్పేస్తారు. ఆ అమ్మ చెప్పింది నేను చెప్పాలి, నేనే తక్కువ కాదని ఈ అమ్మలు తీసుకుంది. ఈ అమ్మ చెప్పిన తర్వాత ఆ అమ్మ వింటుంది, ఏదో కల్పించుకొని మళ్ళీ అందులో యథార్థాలు గట్టి ఉండవు, మళ్ళీ అందులో నిజాలు ఏంటి ఉండవు. అవి అంటే నేను చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా, ఏదో ఒకటి కోర్చాలా, ఏదో ఒకటి కల్పించాలా, అదొక సాక్ష్యం. ఇలాగన నాకు దేవుడు ఎంత మేలు చేశాడంటే, ఎంత మేలు చేశాడు, కొన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోతే పిల్లలు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, ఇది ఒక సాక్ష్యమే. అంటే ఇలాంటివన్నీ కూడా ఈరోజు సాక్ష్యాలుగా చూస్తున్నాము. ఇలా సమయాన్ని సాక్ష్యాలకు ఇచ్చేసి దేవుని వాక్యం ఏమవుతుంది, గల్లంత అయిపోతుంది. దేవుని వాక్యం ఏమవుతుంది, నిరర్థకం అయిపోతుంది. క్రీస్తు మాటలు చెప్పాలరా బాబు అని ఆయన చెబితే, ఈరోజు మనం ఏం చెబుతున్నాం, దేవుని వాక్యానికి ప్రేరకుండా అయిపోతుంది. ముగించుకుందాం. దేవుని వాక్యం చెప్పవా, సాక్ష్యాలు చెప్తావా? సాక్ష్యాలు ముఖ్యం. బైబిల్ ఏం చెబుతుంది? మా రోమపత్రిక 10వ అధ్యాయము 16 వచనం చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు. అయినను అందరూ సువార్తకి లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? సువార్త చేయడం మన ధన్యత. అలా వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, నువ్వు చెప్పిన మారలేదు, నేను చెప్పిన మారలేదు, అలష్టం. అది స్వతంత్రం దేవుడు ఇచ్చాడు, దేవుడే మార్చేస్తాడు మనల్ని. ఈరోజు చాలామంది చెప్తారు, దేవుడే చూసుకుంటాడు నా భర్త విషయంలో, దేవుడే చూసుకుంటాడమ్మా. నీ భర్తని దేవుని వైపు మళ్ళించడం నీ బాధ్యత. నీ క్రియల రూపంలో, నీ ప్రవర్తన రూపంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ భర్త అయిపోవాలా. ఉదయంలాగానే నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీ భర్త లేవగానే, అబ్బా ఎంత మంచి భార్య దొరికింది నాకు, నేను ఎంత అదృష్టవంతుడు, మంచి ప్రార్థన జీవితం కలిగిన భార్య దొరికింది, భర్త గొప్ప అయిపోవాలా. అలా చేస్తున్నావా? ఉదయంలాగా మోకరించి మాకెక్కడదండి టైం, మాకు టైం కుదరలేదండి, నువ్వు మత్తులో గెలిపోయావండి. ప్రార్థన చెయ్యాలా, నీ భర్త చూడాలా, నీ భర్త మారాలా, నీ విధేయతను బట్టి, నీ తగ్గింపును బట్టి, నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి, నీ భర్తకు నువ్వు ఇచ్చే విలువను బట్టి
అతను ఎంత కోపిష్టైనా, ఎంత మూర్ఖత్వం కలిగిన వాడైనా, ఎంత దుర్మార్గుడైనా, నువ్వు ప్రేమించే విధానం, నీ మాట తీరు, నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారిపోవాలి. అంత భక్తి, అంత పరిపూర్ణ దశలోనికి వెళ్తున్నామా మనం? వెళ్ళాలన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత బాగుంటుంది. నువ్వు వాక్యం చెప్పకుండానే నీ భర్త మారిపోతాడని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. మరి మనం అంత జాగ్రత్తగా ఉంటున్నామా? మరి మారలేదని దాని వెనక కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నావో తెలియదు, సంఘానికి ఎందుకు వస్తున్నావో తెలియదు, ఏం భక్తి చేస్తున్నావో తెలియదు. మనకు ఉందా సమాజం? బోల్డ్ మంది ఉందండి. నువ్వు దృష్టి పెట్టాలా. ఇక్కడ ఏం చెప్తుంది? అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినట వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వినాలా. అది క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగుతుంది. ఇప్పుడు నువ్వు విశ్వాసం రావాలంటే ఏం చెప్పాలా? క్రీస్తుని కూర్చున్న మాట చెప్పాలా. ఏంటి క్రీస్తు కూర్చున్న మాట? ఆయన ప్రేమ చెప్పాలా, ఆయన త్యాగం చెప్పాలా, ఆయన తగ్గింపు చెప్పాలా, అలాగే ఆయన మరణం గురించి చెప్పాలా, ఆయన సమాధి గురించి చెప్పాలా, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలా, ఆయన గొప్పతనం గురించి చెప్పాలా, ఆయన ఔన్నత్యం గురించి చెప్పాలా, ఆయన గుణాత్యాల గురించి చెప్పాలా. ఇది చెప్తే ఒక వ్యక్తి మారుతాడు. నేను అనుకోవాలి, ఆయన సాక్ష్యం విన్నానండి, నేను మారిపోయానండి. ఏం మారిపోతాను? అందుకే ఒకరోజు వస్తే ఒకరోజు రాని పరిస్థితి. ఏం మారావు? నువ్వు మారితే నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావు? సాక్ష్యం ద్వారా మనిషి మారుతాడా? సాక్ష్యం చెప్తే మనుషులు మారుతారా? ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఏమండి టీవీల్లో వాక్యం వచ్చేది. వాక్యం కొద్ది నిమిషాలు ఉండేది, సాక్ష్యం మిగిలిన సమయం వల్ల ఉండేది. అంటే వాక్యము అందులో అరగంట చెప్పడానికి ఎంత సమయం? అరగంట చెప్పడానికి ఒక 10,000 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి టీవీ వాడికి. అందులో ఏం జరుగుతుంది అని అంటే కొంత సాక్ష్యాల సమయం. అందులో ఏం చెప్తారు సాక్ష్యాలు అని అంటే, అందులో మేము చెప్పుకున్నాం కదా, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు పిల్లలు పుట్టారు, నా వ్యాపారంలో లాభం వచ్చింది, నష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను, నాకు లాభం వచ్చింది, ఇలాంటి చెబుతుంటే ఏమంటే ఒకరు చెప్తే మరొకరు చెప్తే ఒకరు, అలా సాక్ష్యాలకు సమయం ఇచ్చేటప్పుడు ఆ సాక్ష్యాలు స్పాన్సర్ చేయడానికి నేను ఒక సాక్ష్యం స్పాన్సర్ చేస్తాను, సాక్ష్యం చెప్పడానికి. ఆ సాక్ష్యం చెప్పి అందులో ఒక 10,000 నేను ఇస్తున్నాను అని ఒకరు చెప్తే మరొకరు వచ్చి మరొకరు 10,000, మరొకరు వచ్చి మరొకరు 10,000. ఈరోజు ఎంతమంది ఫేమస్ అయిపోలేదు సాక్ష్యాలు చెప్పించి, లాభాన్ని పొందుకోవట్లేదు. మన కళ్ళ ముందు మీకు అర్థమవుతుంది, మీరు గ్రహించగలిగినట్లయితే. కొన్ని లక్షల మంది సాక్ష్యాలు చెప్పి సాక్ష్యాలకు సమయం ఇచ్చేసి అనేకుల్ని కూడబెట్టుకునే సందర్భాలు కనబడుతున్నాయి. వాళ్ళందరూ సరైన విశ్వాసం కలిగిన వారా, సరైన వాక్యముని రక్షణకు వచ్చిన వారా అని మనం ఆలోచించగలిగినట్లయితే మనకు కనబడదు. విశ్వాసం ఎలా రావాలా? యేసు క్రీస్తు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన దేవుడు, ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు అని చెప్పాలా. ఒక వ్యక్తి మారుతాడు. అంతకన్నా గొప్పది ప్రపంచంలో ఏది కూడా లేదు. కనుక ఇక్కడ ఒక మనిషి మారాలంటే వాక్యం చెప్పాలి. అదే వాక్యం ఏమవుతుంది? నిరర్థకం అయిపోతుంది. ఎందుకు? సాక్ష్యాలు చెప్పడం ద్వారా. కనుక ఇప్పుడు యోహాను సువార్తలో ఒక మాట మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం అమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. సాక్ష్యం ఏంటండి?
మన గురించి మనం చెప్పుకుంటే అది సత్యం కాదట. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేలా నా సాక్ష్యము సత్యం కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గురించి సాక్ష్యము సత్యమని ఎరుగుదును. సాక్ష్యం అంటే నన్ను గురించి వేరొకరు చెప్పాలా. యేసుక్రీస్తుని గురించి 12 మంది సాక్ష్యం చెప్పారు, మీరే నాకు సాక్షి. లోకస్వార్తలు చదవదు కదా వాక్యం. లోకస్వార్తలు 4వ అధ్యాయంలో 46 నుండి 49 వరకు మనం చదివినట్లయితే, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచినని మేము ఎరుగుదుము. 40 దినాలు ఆయన మమ్మల్ని ఆయన కనపరుచుకున్నాడు, రుజువులు సాక్ష్యాలతో. నేనే ఆయనను, నేనే ఆయనను. ఈ గుర్తులు చూడండి, ఈ గాయాలు చూడండి. తోమాకి చెప్పడానికి ఆయన రావడం కనబడడం జరిగింది. నేను చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్తే ఆయన నమ్మించడానికి యేసుప్రభువు మరలా వచ్చాడు, చూపించుకున్నాడు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అప్పుడు వాళ్ళు చూసి నమ్మారు, ఇప్పుడు మనం చూడక నమ్ముతున్నాం. వాళ్ళకంటే మనం ధన్యులము. కనుక సాక్ష్యం అంటే ఆయన గురించి చెప్పాలా, ఒకరి గురించి వేరొకరు చెప్పాలా, మన గురించి వేరొకరు చెప్పాలా. మన వ్యక్తి అండి చక్కగా దేవుళ్ళు బ్రతుకుతున్నాడండి, తన మాట తీరు బాగుందండి, తన క్రియలు బాగున్నాయండి, తన అలవాట్లు విడిచిపెట్టాడండి, దేవుడు కూడా బ్రతుకుతున్నాడండి, పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నాడండి, నీతిగా జీవిస్తున్నాడండి అని వేరొకరు మన గురించి చెప్పాలి. అది సాక్ష్యం. సాక్ష్యం అనగానే వేరొకరి గురించి చెప్తున్నామా, మన గురించి మనం చెప్పుకుంటున్నామా? మన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక దేవానికి 2 మనుషులు వెళ్ళారు, అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొక్కరి. పరిసయ్యుడు ఏమని చెప్తున్నాడు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసము, ఇది సాక్ష్యం. నా 50 అంతట్లో 10 భాగము ఇచ్చేసి సాక్ష్యం. అంటే ప్రజలందరికీ చెప్పుకోవాలా మన గురించి, ప్రజలందరూ వినాలా మన గురించి. అంటే తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఇది కాదు, మన పాపాలను మనం ఒప్పుకోవాలి, ఆయన గొప్పవాడని మనం ఇతరులకి చెప్పాలి. ఏమండి 33, మీరు యోహాను కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను, నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపును కానీ మీరు రక్షింపబడవలని మాటలు చెప్పుచున్నాను. ఇంకా 37 వచ్చిన అవన్నీ మనం చదివితే మనకు అర్థం, అవన్నీ సాక్ష్యాలు వచ్చాయి. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని చెప్పడానికి వచ్చి బాప్తిస్మ యోహాను ముందు వచ్చి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని యోహాను సువార్తలో మనం చూడగలిగినట్లయితే 6వ వచనంలో, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరు? బాప్తిస్మ యోహాను. ఎంత మనుషుల్లో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరన్నమాట. స్త్రీలు కన్య వారిలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. అతనికి తన గురించి చెప్పుకుంటున్నాడా? ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్షిగా వచ్చాడు, సాక్షిగా వచ్చాడు. ఆయన చెప్పులు మోటిగా నేను పాత్రుడు కాదు, నేనేం గొప్పవాడిని కాదు. మనమేం గొప్పవాళ్ళం? మనమే పట్టువారం అండి, పాపం చేసిన వారు అండి. మన ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన గొప్పవాడు. ఆయన గురించి చెప్పాలి కానీ పాపం చేసిన నీవు నీ సొంత డబ్బా నా సొంత డబ్బా చెప్పుకుంటే ఏమొస్తుంది? మన ఇంట్లో కబుర్లలో చెబితే ఏమొస్తుంది? మన గురించి మనం చెప్పుకుంటే ఏమొస్తుంది? దేవునికి ఏమైనా లాభం ఉందా? దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక వాక్యం చెప్పు, ఒక సువార్త చెప్పు. ఒక వ్యక్తి మారుతాడేమో. వాక్యం వినటం వల్ల ఏమొస్తుందట? విశ్వాసం వస్తుంది. సాక్ష్యం చెప్పడం వల్ల విశ్వాసం వస్తుందని బైబిల్ చెప్పింది అక్కడనా? సాక్ష్యాలు చెప్పండి, సాక్ష్యాలు సమయం ఇచ్చేయండి, 20 మంది సాక్ష్యాలు చెప్పండి. లేదు లేదు లేదు. దానివల్ల వాక్యం నిరర్థకమైపోతుంది, వాక్యం కనుమరుగైపోతుంది, సువార్త కనుమరుగైపోతుంది. దేవుడు పక్కకెళ్ళిపోతున్నాడు, మనం హైలైట్ అయిపోతున్నాం. మనం ఏమైపోతున్నాం?
హైలైట్ అయిపోతున్నాం. కొంతమంది కన్నీళ్ళు గార్చేస్తారు, కొంతమంది ఏదైతే చెప్పేస్తుంటారో మనం ఏం చేస్తాం, అయ్యో అమ్మో అమ్మమ్మో బాబాబో అలాగా ఇలాగా. ఎన్ని సాక్ష్యాలండి. పలానా బందిపొడదాన్ని మారాడు, బందిపొడదాన్ని పాపం, మరి పాపాలు లేవా? బోల్డ్ పాపాలు ఉన్నాయి, అదే పెట్టుకోవచ్చు కదా. వ్యభిచారం కదా, పేరు పెట్టుకుని వ్యభిచారం పెట్టుకో, నేను వ్యభిచారం పెట్టుకోవచ్చు కదా. అలాగే వాడు పెట్టడు, బందిపొడ దొంగని పెడతాడు. బ్రాహ్మణ కుటుంబంలో మారిపోయాడు. బ్రాహ్మణ కుటుంబం, నేను మాదిగోళ్ళని మారాను, నేను సత్తరోళ్ళని మారాను, నేను మాలోళ్ళని మారాను, నేను రెల్లోళ్ళని మారాను, అది పెట్టచ్చు కదా. ఇది చీపు, అదైతే ఖరీదు. ఏం ఖరీదు? బ్రాహ్మణ కుటుంబం ఖరీదు. ఇంకేం ఖరీదు? ఏం పాపము? దొంగతనము. ఇవి మన పేరు పక్కన సాక్ష్యాలు, ఇవి విట్నెస్. ఇవి నిజమేనయ్యా, పెద్ద వంశం నుండి మారిపోయాడు, చిన్న వంశం మారకూడదా? ఇది గొప్పది కాదా? పెద్ద వంశం గొప్పదా? ఇది ఒక సాక్ష్యం. బ్రాహ్మణ కుటుంబంలో మారిపోయినటువంటి వారి సాక్ష్యం విందాం. వద్దు, అది ఎప్పుడో చెబుతూ ఒకసారి, అంతేగాని ఎక్కడికి వెళ్తే అక్కడికి కొంతమంది, ఎక్కడికి వెళ్తే ప్రసంగానికి అక్కడ ముందు నా సాక్ష్యాన్ని వినండి. ఏంటి బాబు, ఏంటమ్మా? ముందు నా సాక్ష్యాన్ని వినండి. ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు నీ సాక్ష్యం? ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు? ఏదో చెప్తావు, చెత్తంతా కుమరిస్తావు. ఆ చెత్త వల్ల ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనము లేదు. వాక్యం మరుగైపోతుంది, వాక్యం కనుమరుగైపోతుంది, వాక్య నిరర్థకం చేస్తున్నావు, దేవునికి అన్యాయం జరుగుతుంది. వద్దు, ఆపే. దేవుని వాక్యాన్ని చెబుదాం. ఇక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో పిల్లలు చదవాలి కదా, ఒకసారి మాట చదువుదాం. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు. యోహాను గారు దేని గురించి సాక్ష్యం ఇచ్చారట? బైబిల్ ఏం చెబుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు? అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు సాక్ష్యం, ఆయన సాక్ష్యం గొప్పది. మన సాక్ష్యం ఏముందండి? ఆయన పరిశుద్ధుడై నీతిమంతుడై పాపం కొరకు ప్రాణం పెట్టాడు. అది గొప్పదనమా? నువ్వేదో చిన్నది చెబుతావు, దాని గొప్పగా ఫీల్ అయిపోతావు. అందరూ చప్పట్లు కొట్టండి, మరి చప్పట్లు కొట్టండి చెప్తే చప్పట్లు కొడతారు. అక్కడ మనం చెప్పకముందు కొట్టాలా? అందరూ చప్పట్లు కొట్టండి చెప్పించుకుని చప్పట్లు కొట్టుకుంటాం. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూచినంతటి గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు దేని గురించి చెప్పాలా? యోహాను దేని గురించి చెప్పాడు? అపోస్తులు దేని గురించి చెప్పారు? ఆయన వాళ్ళు చూసిందంతా చెప్పారు. యేసుక్రీస్తు ఉన్న అనుభవం అంతా చెప్పారు. మేము చూచిన వాటిని అక్కడ చెప్తున్న మాట అదే కదా. మేము ఏముంది అక్కడ? ఒకసారి 1 యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటామో, కన్నులారా ఏది చూచిదమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనికి తాకి చూసినో అదే మీకు తెలియజేస్తున్నాం. ఇది సాక్ష్యం. ఆయన గురించి మేము చూసాం, ఆయనతో 3.5 సంవత్సరాల కాలం బ్రతికాం, ఆయన తాకాం మేము, మా కన్నులు చూసాయి, ఆయన అద్భుతాలు చూసాయి, ఆశ్చర్యకాలు చూసాయి, ఆయన చేసే వింతలు చూసాము. చనిపోయిన వారు లేపేశాడు. 4 రోజులు చనిపోయి సమాధిలో ఉన్న లాజర్ని, లాజరు నువ్వు బయటికి రా, కమాన్ అని అనగానే ప్రేతలు గలవాడే నడుచుకుంటూ వచ్చేసాడు. అది మేము కన్నులారా చూసాం, మా చేతులు తాకాయి. మేమేది చూసామో, మేము ఏది కనులారా చూసామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనికి తాకు చూసినో, ఏది వింటామో అదే మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అపోస్తులు అది చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఏంటి నీ సాక్ష్యం? ఏంటి బాబు నీ సాక్ష్యం? ఏంటి అమ్మగారు నీ సాక్ష్యం? సొంత డబ్బా, సొంత పైకిమా, సొంత
చెత్త మాటలా? ఇవి సాక్ష్యాలు. ఇవి ఎందుకు మనకు వస్తాయండి? దేనికి మనకు వస్తున్నా తెలుగు అడుగుతున్నాను. దేనికి మనకు వస్తుంది చెప్పండి? ఆయన గురించి చెప్పాలి. అపోస్తులు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే బోర్డు ఉన్నాయి. అపోస్తులు చెప్పుకుంటే వాళ్ళ సొంత సాక్ష్యాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు చెప్పండి. వాళ్ళ కుటుంబాల గురించి కానీ, నేను పలానా ప్రాంతంలో మేమంతా ఇది చేసాము, అది చేసాము, అలా చేసాము, ఇలా చేసాము, ఇన్ని పాపాలు చేసాము, అన్ని పాపాలు చేసాము, ఎలాగొచ్చాము, అలాగొచ్చాము, ఇన్ని రోగాలతో ఉన్నాము, ఎలా బాగుపడ్డాము, ఈ సొంత సాక్షులు ఎక్కడని చెప్పారా? ఇలాంటి లేదు కదా. అలాంటి లేనప్పుడు నువ్వెందుకు చెబుతున్నావు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నావు. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్న నేటి క్రైస్తవ సాక్ష్యాలు, దాన్ని మీకు తెలియజేస్తున్నావు. అది చెప్పాలా? ఏది చెప్పిందో బైబుల్, ఎక్కడ నిలబడమంటుందో అక్కడ ఆగాలి, ఎక్కడ పరిగెట్టమంటుందో అక్కడ పరిగెట్టాలి. అలా మనం సిద్ధపడాలి. లోకాసువార్త కొద్దాం ఒకసారి. లోకాసు 24వ అధ్యాయంలో, లోకాసువార్త 24వ అధ్యాయంలో 46 నేను చదువుతున్నాను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణను ప్రకటింపడిను వ్రాయబడి ఉన్నది. మరొకసారి, క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచినను ముందు రాయబడ్డదా? గ్రంథంలో రాయబడ్డదా? ఆయన గురించి చెప్పబడిందా? ఆయన చనిపోతాడు, ఆయన వస్తాడు, తిరిగి లేస్తాడు, ఆయన సిలువకు అప్పగించబడతాడు, తిరిగి లేస్తాడు అని రాయబడ్డది. ఆయన పేరట మారు మనస్సు, ఆయన పేరట పాపక్షమాపణ ప్రకటింపబడును వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మీరే సాక్షులుగో, నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకు పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందే వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము వాక్యాన్ని బోధిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం గొంతులేము, దొరలం, చుట్టూ పడిపోము, పిల్లలు మట్టేము, చప్పట్లు కొట్టము, గొంతులేము, ఏమండి గస 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 వణుకుపోము, అటు ఇటు గొర్రెలు పడిపోము. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అపోస్తులు ఏం చేశారు తెలుసా? శక్తి పొందుకున్నారు. ఏ శక్తి? గెంతన శక్తి, ఆట శక్తి, అల్లరి శక్తి, ఎగరడమా, చుట్టూ దొరిలేయడమా? అది కాదు. వాళ్ళు చక్కగా ఆయనకి ఎంతోమంది వచ్చారు ఆ పండగ తిన్నాక. వాళ్ళందరూ ఆయా భాషలు మాట్లాడితే వారందరికీ అర్థమయ్యేటట్లు వారి భాషల్లో మాట్లాడారు. వాళ్ళు అర్థమైంది ఏది శక్తి అంటే. అప్పుడు వారు రక్షింపబడ్డారు. 3,000 మంది బాప్తిసం పొందారు. దేని నిమిత్తమంట? మారు మనసు పొందారు. బాప్తిసం అంటే వచ్చి కొంతమంది నాకు బాప్తిసం ఇచ్చేయండి. ఒక సహోదరు వచ్చింది, నేను బాప్తిసం తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటామమ్మా? సమాధానము లేదు. అంటే బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు నీకు అర్థం కాదు. నీకెందుకు బాప్తిసం? ఎలా ఇచ్చేస్తారు బాప్తిసం? బాప్తిసం అంటే గొప్పతనమా? నేను 1000 మందికి ఇచ్చాను, 2000 మందికి ఇచ్చాను. ఇది కాదురా నాయన, ఇది కాదమ్మా బాబు. బాప్తిసం ఇవ్వడానికి నేను రాలని అంటాడు పౌలు గారు. నేను స్థాపనకి, వారి కుటుంబానికి, మరి ఎవరికి నేను ఇచ్చినట్టు నాకు తెలీదు. అది గొప్పతనం ఏంటి? అదే గొప్పతనం కాదు. అదే పెద్ద ఈ కార్యక్రమం కొరకులు వచ్చారు, నాకు బాప్తిసం ఇచ్చేయండి. ఎందుకు బాబు? దేనికి బాప్తిసం అంటే? సమాధానం లేదు. నేను ఇవ్వను అంటే నీకు అర్థం తెలియదు. బాప్తిసం అంటే ఎన్నో విషయాలు బోధించబడుతున్నా వింటున్నారు, కానీ బాప్తిసం అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, చిన్నపిల్లలు బాప్తిసం తీసుకొచ్చినా ఇవన్నీ వింటున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు బాప్తిసం అనేది మారు మనసు పొందాలి. నీ అలవాట్లు విడిచిపెట్టాలి. నేను పాపిని నువ్వు గ్రహించాలి, యేసుక్రీస్తు పరిశుద్ధుడని నువ్వు తెలుసుకోవాలి. అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి. నపుంసకుడు ఎలా ఇచ్చాడు? తను పాపిని గ్రహించి యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడంటే ఫిలిప్పు చెప్పిన సువార్త వెంటనే రథం మీద వెళ్తున్నాడు, ఆపండి, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటకమేమి, నాకు బాప్తిసం ఇచ్చానగానే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఈయన బాప్తిసం ఇచ్చాడు. అంటే తన పాపాలు తాను ఒప్పుకొని పశ్చాత్తాపం చెందాడు. ఇది జరుగుతుందా నేడు బాప్తిసాల్లో? ఎలా ఆలోచన చేస్తాను బాప్తిసం తీసుకున్నప్పుడు?
లేదు. మరి ఎలా తీసుకుంటాం? ఎలా ఇస్తారు? ఇచ్చిన వాళ్ళు అర్థం కాదు, తీసుకున్న వాళ్ళకి అర్థం కాదు. పెళ్లి బాప్తిజం అంటారు, సంఘంలో చేరడం బాప్తిజం అంటారు, సమాధి కార్యక్రమం బాప్తిజం అంటారు. ఇది కాదు కదా. బాప్తిజం అనేది మన పాపక్షమాపణ జరగాలి. మనం మరలా పునర్జన్మ, మరలా మనము జన్మిస్తున్నాం. అదంతా తిరిగి రాసిన పత్రిక చూసినట్లయితే పునర్జన్మ స్నానం ఇది జరగాల. ఇది కాకుండా మనం ఏదో ఆలోచన చేసి అర్థం తెలియకుండా మనం తీసుకుంటే ఏం ప్రయోజనం? అర్థం లేదు కదా. నేను పాపిని నువ్వు గ్రహించాలా, ఆయన పరిశుద్ధిని నువ్వు తెలుసుకోవాలా, దేవుడు ఉన్నాడు, సృష్టిని చేసాడు తెలుసుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు తెలుసుకోవాలా, బాప్తిస్మ పరిశుద్ధాత్మ దేవుడు వరంగా వస్తున్నని గ్రహించాలా. ఇవన్నీ తెలుసుకున్న బాప్తిస్మ ఇవ్వండి, నేను రక్షణ మార్గం నడుస్తాను అని అనాలా. ఆయన కొరకు చివరి వరకు బ్రతుకుతాను, నమ్మకంగా జీవిస్తాను, ఆయన కార్యాలకి నేను సాక్షి అయి ఉంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా నేను సహవాసులు తొలగిపోను. కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఏది వచ్చినా నేను నిలబడుతానని ప్రమాణం చేస్తావు. నిలబడుతున్నావా? అలా క్రమంగా ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుని పాపాలను విడిచిపెడుతున్నావా? ఇది జరగట్లేదు నేడు. కనుక సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నటువంటి నేటి క్రైస్తవ సాక్ష్యాలు, ఆయనకు సాక్షిగా ఉండాలి. ఆయన గురించి నువ్వు ప్రకటన చేయాలి. ఇదే సాక్ష్యం. ఇది మానేస్తున్నాం, మన గురించి చెప్పుకుంటున్నాం. ఒకరి గురించి మరొకరు చెప్పేదే సాక్ష్యం. యేసుక్రీస్తుని గొప్పలు ఎవరు ఉన్నారు? ఆయన దైవం, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన గురించి ఈ 12 మంది భూ దిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు అంటే, భూ దిగంతం వరకు ఆయన వాళ్ళ సాక్షులు, వారు పుణ్యమా అని చెప్పేసి, అపోస్తులు పుణ్యమా అని చెప్పేసి. అలాగనే మన మధ్యకి సువార్త వచ్చింది. కనుక దేవుని వాళ్ళ, దేవుని పిల్లారా, నేను చెప్తున్న సాక్ష్యాలు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంగతులకి సాక్ష్యాన్ని పేరు పెట్టేసి అదేదో గొప్పగా ఫీల్ అయిపోతూ ఒకరు న్యూస్ ఒకరు లేదు చెప్పుకోవడం తప్ప, ఒకరు సువార్త చేస్తున్నారు, ఒకరు దేవుని గురించి ప్రకటన చేస్తున్నారు, నేను కూడా సువార్త చేస్తాను, నేను కూడా దేవుని వాక్యం ప్రకటన చేస్తాను, ఇది చేయి. దానికి గురించి నాకు సాక్షులు, బాప్తిజం తీసుకున్న నీవు, సంఘంలో చేర్చుకున్న నీవు, సహవాసంలో నీవు, ఇది మర్చిపోతున్నావు, ఇది చేయడం మానేస్తున్నావు. ప్రతిసారి కలుసుకున్నప్పుడు సాక్ష్యాల సమయము, దానికి సాక్ష్యం అని పేరు పెట్టేసి దానికి వాక్యానికి ప్రయాణివ్వకుండా ఒకరు లేచిన తర్వాత ఒకరు లేచిన తర్వాత ఒకరు లేచిన తర్వాత ఒకరు లేచిన తర్వాత ఒకరు చెప్పుకుంటూ దేవునికి అన్యాయం జరుగుతుంది. కనుక దేవుని వాళ్ళ దగ్గర గ్రహించండి, ఆలోచన చేయండి. అది బయట మన సాక్ష్యం ఏదో సందర్భాన్ని బట్టి, ఏదో సమయానుకూలంగా అంతే తప్ప, కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ప్రార్థనకి వెళ్తే అక్కడ మన సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన మనం కనపరచబడతాం తప్ప దేవుడు కనపరచబడాల, దేవుని వాక్యము కనపరచబడాల. అది చెబితే మనిషి వింటాడు, మారుతాడు, హృదయం మారుతుంది, పశ్చాత్తాపం చెందుతాడు, రక్షణకు వస్తాడు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేయలేదు తెలియజేస్తూ, అలా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటల్ని నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో పిల్లలు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన